హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు. లాస్ట్ సెషన్స్ లో మనం యాన్సిబుల్ వల్ల ఉపయోగాలేంటి, యాన్సిబుల్ అనేది ఏ రకాలుగా ఉపయోగిస్తారు, యామెల్ అంటే ఏంటి, అసలు కీ వాల్యూ పేర్స్ అంటే ఏంటి, ఎలా రాస్తాము, ఆటోమేషన్ ఏదైనా టాస్క్ రాయాలి అంటే మాస్టర్ కి ఎలా ఇస్తాము, యామెల్ స్క్రిప్టింగ్ అనేది ఎలా ఇన్ డీటెయిల్ గా చూసామన్నమాట. మనం ఈ సెషన్ లో ఏం చూద్దాము అంటే యాన్సిబుల్ యొక్క సెటప్ అనేది ఎలా ఇంప్లిమెంట్ చేస్తారో అనేది చూద్దాం. ఎందుకంటే మీ ప్రాక్టీస్ సెషన్స్ కి యాన్సిబుల్ సెటప్ అనేది లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది అనమాట తర్వాత సెషన్స్ లో. ఓకే, సో లెట్స్ నాట్ వేస్ట్ ఎనీ మోర్ టైమ్ అండ్ లెట్స్ స్టార్ట్ స్ట్రైట్లీ టు ద టాపిక్. సో యాన్సిబుల్ యొక్క ఇంప్లిమెంటేషన్. ఓకే, అండ్ నెక్స్ట్ సెషన్. సో యాన్సిబుల్ యొక్క ఇంప్లిమెంటేషన్. సో మీరు కనుక మా ప్రీవియస్ వీడియోస్ ఏడబ్ల్యూఎస్ లో S3 కానీ ఇంకేమైనా మిస్ అయ్యి ఉంటే మీరు వాచ్ చేయొచ్చు. ఓకే, మా కాంటాక్ట్స్ వచ్చేసి ఇవ్వండి, టెలిగ్రామ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఈమెయిల్ కూడా మాకు చేయొచ్చు. అండ్ యాన్సిబుల్ యొక్క ఇంప్లిమెంటేషన్ అయిపోయింది. సో మనం ఏం చూసాము అంటే యామెల్ కదా, యామెల్ గురించి మనం ఒక ఇన్పుట్ అనేది యామెల్ ఫార్మాట్ లో సెట్ ఆఫ్ టాస్క్ ద్వారా ప్లేబుక్ అనే ద్వారా ఇంప్లిమెంట్ చేసి ఒక ఫైల్ ని రాసి అది మాస్టర్ నోడ్ లో మనం ట్రిగ్గర్ చేస్తే అన్ని నోడ్స్ కి వెళ్ళి ట్రిగ్గర్ అవుతుంది అని నేను ముందే చెప్పాను అనమాట. సో యామెల్ అనే ఫైల్ ని మనం ఇన్పుట్ ద్వారా మాస్టర్ నోడ్ కనుక ఇచ్చినట్టయితే అది వెళ్ళేసి అన్ని నోట్స్ లో ట్రిగ్గర్ చేసి మీకు కావాల్సిన టాస్క్ ఏదేదైతే పర్ఫామ్ చేయాలనుకుంటున్నారో అది అన్ని నోట్స్ లో పర్ఫామ్ అవుతుంది అనమాట. అది దేంట్లో ఉంటుంది, ఇన్వెంటరీలో మీరు స్పెసిఫై చేయడం ద్వారా అన్ని నోట్స్ లోకి వెళ్ళి ట్రిగ్గర్ అవుతుంది. దాని తర్వాత మనం స్టెప్స్ చూద్దామండి. స్టెప్స్ ఏమేమి స్టెప్స్ చేస్తే మనకు యాన్సిబుల్ సెటప్ అనేది రెడీ అవుతుంది అనేది చూద్దాం. ఓకే, సో ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి మనకి ఏం చేయాలి, ప్రొవిజనింగ్ ఆఫ్ EC2 ఇన్స్టెన్సెస్. సో నేను ఏం చేస్తాను, AWS కన్సోల్ లోకి వెంటనే వెళ్ళిపోతాను. ఓకే, అండ్ వితౌట్ వేస్టింగ్ ఎనీ మోర్ టైం నేను లాగిన్ అయిపోయి అండ్ AWS లో EC2 ఇన్స్టెన్స్ ఎలా లాంచ్ చేయాలి అన్ని డీటెయిల్ గా మీరు మా ప్రీవియస్ సెషన్స్ లో చూడొచ్చు. ఓకే, ఓకే, సో నేను లాగిన్ అయిపోయాను అండ్ నేను 3 ఇన్స్టెన్సెస్ తీసుకుంటానండి. 2 అన్నా 3 అన్నా తీసుకుంటాను. ఉబుంటు ఆర్ అమెజాన్ ఏదైనా తీసుకుంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లాంచ్ చేస్తాను, ఇన్స్టెన్సెస్ లాంచ్. సిడ్నీ రీజియన్ తీసుకుంటున్నానండి నేను. అండ్ ఏదో ఒకటి అమెజాన్ లైనక్స్ అనే ఇమేజ్ ని తీసుకుంటున్నాను. అండ్ నేను నెక్స్ట్ కొడతాను. దిస్ కాన్ఫిగర్ అండ్ ఇన్స్టెన్సెస్ మాత్రం 3 తీసుకుంటాను. ఓకే, డెమో కదా, చూపించాలి కదా ఎలా వర్క్ అవుతాయి, అందు గురించి 3, ఒక మాస్టర్ అండ్ 2. అండ్ నేను మాస్టర్ నేమ్స్ ఇస్తున్నాను, ఆన్సిబుల్ మాస్టర్ అని ఇస్తాను. ఓకే, సో లాంచ్ ఇన్స్టెన్స్ నేను ఆల్ ట్రాఫిక్ ని అలౌ చేస్తాను ఇక్కడ. ఓకే, అండ్ ఎనీవేర్ అండ్ లాంచ్ అండ్ అప్లికేషన్ లోడ్ అనేది నా దగ్గర ఆల్రెడీ ఉంది, నా కీపేర్ అది ఉపయోగించుకొని నేను వీటన్నిటికీ కనెక్ట్ అవుతాను. ఓకే, నేను EC2కి వెళ్తాను. ఇవన్నీ నా మిషన్స్ అన్నమాట ఇప్పుడు. సో నేను ఇక్కడికి వెళ్ళేసి కనెక్ట్ అవుతాను అన్ని మిషన్స్ కి. నేను EC2 మిషన్, EC2 యూజర్ అనే అతను. ఓకే, యూజ్ ప్రైవేట్ కి అప్లికేషన్ లోడ్ అనేది నేను చూసుకున్నాను, అది సెలెక్ట్ చేశాను. ఓకే, టెర్మినల్ సెట్టింగ్స్ అన్ని అవసరం లేదు, యాన్సిబుల్ మాస్టర్ అని పెడతాను గుర్తుంచడం కోసం నాకు ఈజీగా. అండ్ ట్యాబ్ అవి కూడా ఏమో అవసరం లేదు. ఓకే, అండ్ ఇక్కడ IP ఇవ్వాలి కదండి మనము, ఇవి ప్రొవిజన్ అవుతున్నాయి స్టిల్. ఓకే, నేను మాస్టర్ యొక్క IP తీసుకుంటాను, పబ్లిక్ IP ఇది తీసుకుంటాను, ఇది మాస్టర్ అండ్ ఇవి 2 నోట్స్ అని పెట్టేసుకుంటాను నేను కన్ఫ్యూజన్ లేకుండా. ఓకే, node-1 అండ్ node-2 అని పెట్టుకుంటాను, node-2. సో ఇది వచ్చేసి యాన్సిబుల్ మాస్టర్ అన్నమాట. సో మనకి యాన్సిబుల్ మాస్టర్ అయిపోయింది. ఓకే, అండ్ నేను నెక్స్ట్ ఏం తీసుకుంటాను, నెక్స్ట్ కూడా కనెక్ట్ అవుతాను. ఓకే, నెక్స్ట్ కూడా ఇంకో మిషన్ తీసుకుంటాను, SSH అండ్ యాన్సిబుల్. ఇది వచ్చేసరికి ఏంటి, యాన్సిబుల్ మిషన్ 1 అన్నమాట. IP తీసుకుంటాను,
and EC2 user and advanced sessions use private and application load and నేను బుక్ మార్క్స్ వచ్చేసరికి Ansible node 1 అని పెడతాను. ఓకే ఓకే అన్ని సెటప్ అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసరికి Ansible node 2 కి కనెక్ట్ అవుతాను. ఓకే మీరు టెర్మినల్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, కలర్స్ అవన్నీ కూడా కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసం. Ansible -user EC2 user సారీ అండ్ నా ప్రైవేట్ లాంచ్ చేసేటప్పుడు Ansible node 2 node 2 ఓకే Ansible node 1 Ansible node 2 Ansible master ఈ మూడు వచ్చేసాయి మనకి. ఓకే నేను జూమ్ చేస్తాను, క్లియర్ చేస్తాను. ఓకే నెక్స్ట్ మన ఫస్ట్ స్టెప్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసరికి ఇన్స్టాల్ పైథాన్. నేను AWS లో అమెజాన్ లైనెక్స్ తీసుకున్నాను ఇమేజ్ కాబట్టి పైథాన్ అనేది ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉంటుంది. ఓకేనా చూడండి మీరు. ఓకే పైథాన్ అనేది ప్రీ రిక్విజిట్ అనమాట, ఎందుకంటే Ansible అనేది అన్ని మాడ్యూల్స్ అన్ని Ansible లో రాసినవి అనేది పైథాన్ ద్వారా రాశారనమాట. పైథాన్ ఉండాలి కాబట్టి, అందుకని ఇండెంటేషన్ కూడా మనం రూల్స్ ఫాలో అయ్యేటప్పుడు పైథాన్ ఫాలో అవుతుంది కాబట్టి మనం Ansible లో కూడా ఇండెంటేషన్ ప్రాపర్ గా ఎన్ని స్పేసెస్ అయితే ఇస్తామో ఫైల్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అదే ఇండెంటేషన్ ఫాలో అవుతాం. ఇన్స్టాల్ Ansible మాస్టర్ లో Ansible అనేది ఇన్స్టాల్ చేయాలి. యాప్ట్ అనేది ప్యాకేజ్ మేనేజర్ అండి, యాప్ట్ సో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ బట్టి ప్యాకేజ్ మేనేజర్ వాడతాము. ఇన్స్టాల్ Ansible -y అని కొడతాను. ఓకే ఒక్క నిమిషం. ఓకే రూట్ లోకి వెళ్ళాలి నేను. ఓకే ఇన్స్టాల్ Ansible -y. ఓకే సో ఓకే ఇది వేరే ఆపరేటింగ్ సిస్టమ్స్ కి వేరే కమాండ్స్ వాడతాం అనమాట. ఓకేనా ఈ కమాండ్ ద్వారా మనం Ansible అనేది ఇన్స్టాల్ చేసేసాం అనమాట. ఓకే అండ్ సెకండ్ Ansible ఇన్స్టాల్ అయిపోతుందిగా. ఫోర్త్ స్టెప్ ఏంటి, కామన్ యూజర్ ని క్రియేట్ చేయాలి. అప్పుడు లోపల మనం కామన్ యూజర్ ని క్రియేట్ చేద్దాం. ఓకేనా సో నేను sudo రూట్ యూజర్ కి వెళ్తాను, sudo su అండ్ యాడ్ యూజర్ అండ్ ఓకే యూజర్ యాడ్ చేసి రియల్ టైమ్ లో కూడా మనం ఏం యూజ్ చేస్తాం, ఏదో ఒక కామన్ జెన్కిన్స్ కానీ ఏదో ఒకటి యూజ్ చేస్తాం. Ansible యూజర్ అనేది క్రియేట్ చేస్తాను అండ్ పాస్వర్డ్ ఇస్తాను. పాస్వర్డ్ Ansible యూజర్ అని ఇచ్చేసేసి 1 2 3 4 ఇచ్చేసాను. ఓకే 1 2 3 4 ఓకే సో అయిపోయింది అనమాట. యాడ్ యూజర్ నేను sudo యాడ్ అన్ని మిషన్స్ లో ఇచ్చేసాను. sudo యాడ్ యూజర్ Ansible Ansible యూజర్. ఓకేనా అదే కదా యూజర్ Ansible యూజర్. ఓకే పర్ఫెక్ట్. ఓకేనా మీరు చెక్ చేసుకోవచ్చండి. కాంప్ జెన్ అని కమాండ్ కొట్టి -u అని కొడితే Ansible యూజర్ లాస్ట్ లో ఉందన్నమాట. ఓకేనా స్టిల్ మీరు ఇలా కావాలంటే గ్రాప్ చేసుకొని ఓకే Ansible అని కొడితే సారీ Ansible యూజర్ అనేది ఉన్నాడు అనమాట. సో పర్ఫెక్ట్లీ ఫైన్. దీంట్లో మనం ఏం చేయాలి ఇప్పుడు, Ansible వర్షన్ ఉందా లేదా, Ansible -version అని కొడితే ఇన్స్టాల్ అయిపోయింది అని చూపిస్తుంది అనమాట. పర్ఫెక్ట్లీ ఫైన్. సో ఇక్కడ మనం యాడ్ యూజర్ ని చేయలేదు కదా, యాడ్ యూజర్ ఓకే Ansible యూజర్ ఓకే యూజర్ ఇన్స్టాల్ అయిపోయాడు అనమాట. సో అన్నిట్లో కామన్ యూజర్ అనే అతను, ఎందుకంటే మనము మాస్టర్ నుండి ట్రిగ్గర్ చేసేటప్పుడు ఒక మాస్టర్ లో రూట్ ద్వారా అన్నిటికీ ట్రిగ్గర్ చేయమండి. ఎందుకంటే ప్రతి ఒక్క కామన్ యూజర్ ఉంటాడు, ఆ కామన్ యూజర్ కి వెళ్ళేసరికి ఆ కామన్ యూజర్ అన్ని నోట్స్ లో టాస్క్ పర్ఫామ్ చేయడానికి చేస్తామన్నమాట. ఆ విధంగా వర్క్ అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి మనకి ఏంటి, పర్మిషన్స్ ఇవ్వాలి. ఆ రూట్ యూజర్ ఉంటాడు, అదే కామన్ యూజర్ ఉన్నాడు కదా, ఆ కామన్ యూజర్ పర్ఫామ్ చేయాలి, ఏమైనా డౌన్లోడ్ చేయాలి, ఏమైనా యాక్సెస్ కావాలి అని అనుకుంటే వెంటనే అవ్వదు, అతనికి పర్మిషన్స్ ఇవ్వాలిగా. అందుకనే మనం ఆ యూజర్ కి పర్మిషన్స్ ఇస్తాం. vi sudo అని కొడితే ఓకే ఇక్కడికి వెళ్ళేసి మనం ఏం చేస్తాం, మనము ఆ యూజర్ ఉన్నాడు కదా లాస్ట్ లో, ఆ యూజర్ కి నేను సర్చ్ చేస్తాను. సర్చ్ చేసి వీల్ అని ఒక గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్ లో ఇక్కడ యాడ్ చేయాలి ఆ యూజర్ ని. ఓకే
సో మనం చూసుకున్నట్టయితే రూట్ లో కానీ లేకపోతే దీన్ని అన్కమెంట్ చేస్తానండి, నేను డిలీట్ చేసేసి నా కామన్ యూజర్ ని ఆన్సిబుల్ యూజర్ అనేది ఇచ్చాను అనమాట. ఇక్కడ నో పాస్వర్డ్ ఆల్ అని కూడా ఇవ్వాలండి. సేమ్ పెట్టేయండి మీరు, ఎందుకు ఏంటి. ఓకే, ఇన్ డీటెయిల్ గా ఏం అవసరం లేదు, జస్ట్ పాస్వర్డ్ లెస్ ఈ స్టెప్ ఎందుకు చేస్తున్నాము అంటే రూట్ యూజర్ కి ఇది ప్రివిలేజెస్ ఇవ్వాలన్నమాట, పర్మిషన్స్ ఇవ్వాలి. సెట్ ఆఫ్ పర్మిషన్స్ ఇస్తే మనం ఏంటి ఆ యూజర్ యొక్క ఏమేం పర్ఫామ్ చేయగలడు అనే ఒక రైట్స్ కోసం అన్నమాట. ఒక నాన్ యూజర్ రూట్ యూజర్ కాకుండా వేరే వాళ్ళు టాస్క్ పర్ఫామ్ చేయడం కోసం వాళ్ళకి పర్మిషన్స్ ఉండవు అనమాట. అందు గురించే మనం రూట్ యూజర్ లో గానీ అతను ఒక కామన్ గ్రూప్ లో యాడ్ చేసేస్తాం అనమాట. ఆ గ్రూప్ మనం పర్మిషన్స్ ఇస్తాం ఆ యూజర్ కి. అదే నేను ఇక్కడ చేసింది అనమాట. ఓకే, ఏ sudo అని ఇచ్చేసి ఓకే, పాస్వర్డ్ లెస్ అథెంటికేషన్ అనేది ఎనేబుల్ చేయాలన్నమాట, నో ఉండేదాన్ని. ఎందుకంటే అమెజాన్ లో డిఫాల్ట్ గా ఇప్పుడు నేను చూడండి, నేను కామన్ ఆన్సిబుల్ యూజర్ ఉన్నాడు కదా, ఆ ఆన్సిబుల్ ని మనము ఓకే, నేను ఒక న్యూ తీసుకుంటే న్యూ సెషన్ తీసుకొని ఆన్సిబుల్ యొక్క పాస్వర్డ్ లెస్ అథెంటికేషన్ లేదనమాట. మనకి ఏ దాంట్లో కూడా పాస్వర్డ్ లెస్ అథెంటికేషన్ లేదు. సో మీరు చూసుకున్నట్టయితే మాస్టర్ లో గానీ ఓకే, ఇది నోడ్ అని అనుకుంటే నోడ్ లో మనకు పాస్వర్డ్ లెస్ అథెంటికేషన్ లేదుగా, నేను యూజర్ డిఫాల్ట్ గా యూజర్ నేమ్ పాస్వర్డ్ తో లాగిన్ అవ్వలేమన్నమాట మనం. సో మనం యూజర్ నేమ్ తీసుకొని ఆన్సిబుల్ యూజర్ అనే అతన్ని క్రియేట్ చేశానుగా నేను. ఓకే, ఈ కీ వాల్యూ ఇంకేమీ అవసరం లేదు, నాకు తెలిసి కీ ఏమి ఇవ్వని అవసరం లేదు. చూడండి ఇలా వస్తుంది అనమాట. అదే నేను ఆన్సిబుల్ దీంట్లోకి వచ్చేసరికి పాస్వర్డ్ లెస్ అథెంటికేషన్ ఎనేబుల్ చేస్తే విమ్ హెచ్సి SSH _d కాన్ఫిగ్ లోకి వెళ్ళి దీంట్లోకి వెళ్ళేసి పాస్వర్డ్ అని కొడితే ఓకే ఓకే, ఎంటర్ ఇచ్చేసి ఇక్కడ చూసారా నో ఉంది మనకి, దాన్ని ఎస్ చేస్తాను. ఓకే, దాన్ని ఎస్ చేసేసి సేవ్ చేసేస్తున్నాను ఫైల్ ని. అండ్ వెంటనే మనం ఏం చేయాలి, సర్వీస్ ని రీస్టార్ట్ చేయాలన్నమాట. ఓకే ఓకే, సర్వీస్ నేమ్ SSHD ఓకే, రీలోడ్. ఓకే, ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వెళ్ళి మళ్ళీ రీఫ్రెష్ చేస్తే పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ 1234 ఇచ్చాను కదా, చూడండి. సో నవ్ యు ఆర్ ఏబుల్ టు కనెక్ట్. మీరు ఐపీ అడ్రస్ కూడా చూసుకుంటే ఏమొస్తుంది, 244. అందు గురించి ఓకేనా, సేమ్ మిషన్ కి నేను కనెక్ట్ అయ్యాను. ఎందుకంటే పాస్వర్డ్ లెస్ అథెంటికేషన్ అనేది ఎనేబుల్ చేశాను అనమాట. డిఫాల్ట్ గా లాగిన్ అవ్వడానికి లాగిన్ అయిపోతుంది అనమాట. ఈ స్టెప్ కనుక చేస్తే పాస్వర్డ్ లెస్ అథెంటికేషన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ తో కూడా కనెక్ట్ అవ్వచ్చు. దాని గురించి పాస్వర్డ్ లెస్ అథెంటికేషన్ ఎనేబుల్ చేశాను. నెక్స్ట్ స్టెప్ ఏంటి, కామన్ ఒక కీ అనేది జనరేట్ చేయాలన్నమాట. ఎలా మాట్లాడుకుంటే అండి మాస్టర్ నోట్స్ ఒక కీ అనేది జనరేట్ చేసి ఆ కీ అన్నిట్లో పెట్టేస్తే అది వెళ్ళేసి అన్ని నోట్స్ తో మాట్లాడుతున్నప్పుడు ఓకే, ఆ కీ అనేది అందులో పెట్టేయడం వల్ల ఓకే పలానా వ్యక్తి నన్ను ట్రై చేస్తున్నాడు. అది ఎన్క్రిప్షన్ RSA అల్గోరిథమ్స్ అన్ని ఉంటాయండి అమెజాన్ లో. సో ఆ అల్గోరిథం ద్వారా ర్యాండమ్ కీస్ ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే మనకి ఇప్పుడు cat.ssh ఆథరైజ్ కీస్ లోకి వెళ్తే సో ఇది ఈ కీ ఏంటిది, అప్లికేషన్ లోడ్ అనేది నేను ఈ మిషన్ ని డౌన్లోడ్ చేసుకునేటప్పుడు డౌన్లోడ్ చేసేటప్పుడు ఈ కీని జనరేట్ చేశానండి. అందు గురించి నేను లాగిన్ అవ్వగలుగుతున్నాను. ఈ కీ లేకపోతే నేను ఈ మిషన్ లో కనెక్ట్ అవ్వలేను. అలాగే నేను ఒక కీ జనరేట్ చేస్తాను, ఆ కీ అనేది అన్ని నోట్స్ లో పెడతాను అనమాట. ఓకే, అప్పుడు ఏమవుతుంది అంటే అన్ని నోట్స్ లోకి వెళ్ళి పెట్టగానే ఒక కామన్ కి ఈ మిషన్ లో నుండి ఏమన్నా చేయాలి అంటే ఆ మిషన్ లోకి వెళ్ళి
లాగిన్ అయిపోతుంది, ఎందుకంటే ఆ మిషన్ లో ఆల్రెడీ మన కీ ఉంటుంది కాబట్టి. ఓకేనా, ఈ కీ ఉండడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటి, ఆ కీ ఉండడం వల్ల మనం లాగిన్ అయిపోవచ్చు అనమాట. ఆల్రెడీ మనం ఒక కీ జనరేట్ చేసి అన్ని నోట్స్ లో పెడుతున్నాం. సో దట్స్ ద రీజన్ వాళ్ళు ఏమవుతుంది నెక్స్ట్ టైం ఏదైనా ట్రిగ్గర్ చేసినప్పుడు దాంట్లోకి వెళ్ళి లాగిన్ అవ్వచ్చు, ఎందుకంటే కీ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి. ఓకేనా, ఇప్పుడు మనము ఈ యూజర్ ఆన్సిబుల్ యూజర్ ఉన్నాడు, అండ్ మనము ఏం చేసాము, దీనికి ఒక్కదానికే పాస్వర్డ్ లెస్ అథెంటికేషన్ అనేవి ఎనేబుల్ చేసాము, అండ్ మిగతావి రూట్ ప్రివిలేజెస్ అవేమి ఇవ్వలేదు అనమాట. ఓకే, sudo sudo su vi sudo. ఓకే, అండ్ ఇక్కడ నుండి మనం ఏం చేయాలి, దీంట్లోకి వెళ్ళేసి ఈ స్టెప్ నేను పర్ఫామ్ చేస్తుందండి. విఐ సుడోలోకి వెళ్ళేసి ఒక రూట్ వీల్ గ్రూప్ లోకి వెళ్ళేసి అతను యాడ్ చేస్తుంది, వీల్ ఆర్ రూట్ లోకి వెళ్ళి ఇక్కడ రూట్ చూడండి, ఎనీ కమాండ్స్ ఎనీ ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనమాట. ఓకే, దాని కిందనే అన్కమెంట్ చేసేసి, లేకపోతే నేను ఇక్కడికి వెళ్ళేసి ఓకే ఇన్సర్ట్ ansible యూజర్. ఓకే, సేవ్ చేశాను, అండ్ vim ssh etc ssh sshd underscore config password ఓకే. మనం సర్వీస్ అనేది అతన్ని మనము పాస్వర్డ్ లెస్ అథెంటికేషన్ ఎస్ చేశాను అండ్ రీలోడ్ చేస్తాను. సర్వీస్ నేమ్ SSHD రీలోడ్. ఓకే, అండ్ ఫర్దర్ గా మనం ఇప్పుడు ఏమవుతుంది, దీంట్లో కూడా దీంట్లో యూజర్ యాడ్ చేశాను, బట్ దీనికి విఐ సుడో అని ఇచ్చేసేసి పర్మిషన్స్ ఇవ్వాలి కాబట్టి మనం ఇలా ఇచ్చేస్తాము. వీల్ గ్రూప్ లోకి వెళ్ళి ఓకే, అండ్ ఇన్సర్ట్ అండ్ బ్యాక్ లోకి వెళ్ళి ansible user passwordless. ఓకే, అండ్ vim etc sshd config అండ్ పాస్వర్డ్ లోకి వెళ్ళేసి passwordless authentication enter and insert yes. ఇప్పుడు మనము కీ జనరేట్ చేయాలండి. సారీ, మనము ఒక కామన్ యూజర్ స్విచ్ అవుతున్నాను నేను. నెక్స్ట్ స్టెప్ ఏంటి, మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ లాగిన్ లోకి వెళ్ళేసిన తర్వాత ఈ కామన్ యూజర్ ద్వారా ఒక కీ జనరేట్ చేస్తాం అనమాట. జనరేటింగ్ కీ ఫ్రమ్ ఏ కామన్ యూజర్. ఓకే, sudo su ansible యూజర్ అనే దానికి స్విచ్ అయ్యి, ఓకే, ssh-keygen అనే కమాండ్ ఉంటుంది. ఓకే, ఆ కమాండ్ ని యూజ్ చేసుకొని నేను కీస్ ని జనరేట్ చేస్తున్నాను. ఓకే, కీ జనరేట్ అయిపోయింది. ఓకే, అండ్ ఈ కీని మనం ఏం చేయాలి, అన్ని నోట్స్ లో కాపీ చేయాలన్నమాట. ఓకే, ఇది ప్రైవేట్ ఐపీ అలాంటివి తీసుకొని, ఓకే, SSH copy underscore ID అని పెట్టేసి యూజర్ నేమ్ @ ఇవ్వచ్చు, లేకపోతే డైరెక్ట్ గా ఇచ్చే. ఓహో, ఇంత కాపీ అయిందా, ఫైన్. ఓకే, కాపీ అవుతుంది, ఎస్. ఓకే, 1 2 3 4. ఓకే, యాడెడ్ IPR అని ఇస్తే ఐపీ అడ్రస్ వస్తుంది, అండ్ స్టిల్ ఇలా. ఓకే, SSH-copy underscore ID and insert yes 1 2 3 4.
ఓకే. పర్మిషన్ డినైడ్ అంటుంది. సో ఒక్క నిమిషం. పాస్వర్డ్‌లెస్ అథెంటికేషన్ ఎనేబుల్ చేసాము. ఓకే. ఫైన్. ఓకే. సో ఇప్పుడు మనం టెస్ట్ చేద్దాం యాక్చువల్‌గా. ఫస్ట్ నేను సెకండ్ నోట్‌ది కూడా చూస్తానండి. ఇప్పుడు మీకు చెప్తాను. కాపీ చేశాను అన్ని నోట్స్‌లో. ఓకే. మనం ఇన్వెంటరీని యాడ్ చేయాలి ఫస్ట్. SSH_copy_id and IPR. ఓకే. ఓకే. 1 2 3 4 permission denied, password ansible user. ఓకే. ఇది పాస్వర్డ్ లెస్ అథెంటికేషన్ అనేవన్నీ ఎనేబుల్ చేశాను కదా. sudo ansible user. ఓకే. ఓకే. అండ్ vim etc sshd. ఓకే. పాస్వర్డ్ లెస్ అథెంటికేషన్ నాకు తెలిసి సర్వీస్ రీస్టార్ట్ చేయలేదండి నేను ఇక్కడ. ఓకే. సర్వీస్ SSHD రీస్టార్ట్ చేస్తాను. ఓకే. ఓకే. సర్వీస్ స్పెల్లింగ్ తప్పు కొట్టాను అండ్ రీస్టార్ట్. ఓకే. అండ్ నౌ ఐ విల్ ట్రై టు కాపీ అన్నమాట. ఓకే. SSH copy_id. దాని తర్వాత ఏంటి, ఈ IPR అని ఉంటుందిగా, ఈ IP ఇచ్చేసి ఓకే. 1 2 3 4. ఓకే. ఇక్కడ యాడ్ అయిపోయింది చూసారా. మనం ఇప్పుడు ఇప్పుడు ఈ స్టెప్ అనేది కంప్లీట్ అయిందండి. మనం కాపీ అన్ని నోట్స్, ఒక కీ ఉంటుందా, ఆ కీ అన్నిట్లో కాపీ చేస్తాం. ఇక్కడ హోమ్ డైరెక్టరీలో కాపీ చేసాం అనమాట. విమ్ ఎట్సి అండ్ దాని తర్వాత ఆన్సిబుల్ హోస్ట్ అనేది ఉంటుంది. ఆన్సిబుల్ ఇప్పుడు నేను పింగ్ చేస్తాను చూడండి. యాక్చువల్ గా సింటాక్స్ ఉంటుంది. ఆన్సిబుల్ ని పింగ్ చేయాలంటే ఆన్సిబుల్ అన్ని నోట్స్ వర్క్ అవుతున్నాయా లేదా సెటప్ ప్రకారం అంటే ఆన్సిబుల్ -m మాడ్యూల్ ఉంటుంది. పింగ్ కొన్ని మాడ్యూల్స్ ఉంటాయి. మనం ఇన్ డీటెయిల్ గా చూస్తాం. అడ్హాక్ కమాండ్స్ ఏంటి, మాడ్యూల్స్ ఏంటి అనేది. పింగ్ ఆన్సిబుల్ -m పింగ్ ఆల్ అని కొడతాను. సో మీరు ఇన్వెంటరీ స్పెసిఫై చేయలేదు, ఎంటీ అని ఉంది. అందు గురించే నేను విమ్ ఎట్సి ఆన్సిబుల్ హోస్ట్ అని స్పెసిఫై చేసేసి ఓకే. IPR దీంట్లో ఉంది కాబట్టి ఈ ఐపీని నేను ఇక్కడ తీసుకుంటాను. ఓకే. షిఫ్ట్ G కొడితే లాస్ట్ కి వస్తాం అండ్ వెబ్ సర్వర్స్ అని ఒకటి ఇస్తాను. ఇన్సర్ట్ లోకి వెళ్ళి ఓకే. ఇన్సర్ట్ లోకి వెళ్తాను. నేను రీడ్ ఓన్లీ ఇచ్చాను, సారీ. ఓకే. sudo or else sudo. ఓకే. అబ్బా. ఓకే. sudo su లోకి వెళ్తాను ఫస్ట్. vim etc ansible host. ఓకే. మనం షిఫ్ట్ G. ఓకే. ఒకటి ఇన్సర్ట్ లోకి వెళ్ళి ఓకే. వెబ్ సర్వర్స్ అని ఇస్తాను. ఓకే. ఇది ఇన్వెంటరీ అండి. మనం ఇన్ డీటెయిల్ గా చూద్దాం. ఆల్ అని అంటే అన్ని పింగ్ అవుతాయి నోట్స్. వెబ్ సర్వర్స్ అని పెడితే ఓన్లీ వెబ్ సర్వర్స్ మాత్రమే పింగ్ అవుతాయి. ఓకేనా. మనం ఇక్కడ ఐపీస్ ఇచ్చేసేయాలి. ఓకే. మనం ఈ ఐపీ ఉంటుందిగా, ఈ ఐపీ లోకి వెళ్ళేసి ఇక్కడికి వెళ్ళి మనం ఇక్కడ పింగ్ చేస్తాము అండ్ ఈ ఐపీ తీసుకుంటాం, మనం పింగ్ చేద్దాము. ఓకే. మనం తర్వాత కూడా మళ్ళీ ఇన్సర్ట్ లోకి వెళ్ళేసి 144 సేవ్ చేసేసి ఓకే. ఇప్పుడు మళ్ళీ ఆన్సిబుల్ చెక్ చేయండి. చెకింగ్ ఇప్పుడు మనం ఏంటి హోస్ట్ లో యాడ్ చేసాం. నెక్స్ట్ స్టెప్ అండ్ ఇలా ఆన్సిబుల్ -m పింగ్ ఆల్. ఓకే. పింగ్ ఇస్ మాడ్యూల్ హియర్. ఓకేనా. ఆన్సిబుల్ -m లేకపోతే ఓకే. సరే
Ansible -m పింగ్ వెబ్ సర్వర్స్ కదా మనది, దాంట్లో ఉన్న ఐపీస్ అన్ని పింగ్ అవుతాయి అన్నమాట. ఎస్, ఓకే, అన్రీచబుల్. ఓకే, ఫైన్ అండి, పింగ్ ఆల్ అని కొడతాను. Ansible-m పింగ్ ఆల్, పర్మిషన్ డినైడ్ అని అంటుంది. ఓకే ఓకే, కీ ని కాన్ఫిగర్ చేసాము. Ansible-m పింగ్ ఆల్. అంటే Ansible యూజర్ గా స్విచ్ అవ్వాలి కదా, సారీ. sudo, నేను ఇక్కడ నుండి కదా, sudo su Ansible యూజర్ గా స్విచ్ అయ్యి, ఓకే, ఇప్పుడు Ansible-m పింగ్ ఆల్. ఓకే, ఇప్పుడు వర్కౌట్ అవుతుంది చూడండి. పింగ్ రెస్పాన్స్ వస్తుందా మీకు? అందు గురించి ఇక్కడ ఏంటి పాంగ్ అని రెస్పాన్స్ వస్తుందంటే పింగ్ అవుతున్నట్టు అన్ని సర్వర్స్. ఇప్పుడు సిఎండి వచ్చేసి నేను google.com అంటే, ఓకే, పింగ్ google.com అంటే మీకు రెస్పాన్స్ వస్తుంది. ఇలా ప్యాకెట్స్ ఇలా వెళ్తున్నట్టు, ట్రాఫిక్ మళ్ళీ రిటర్న్ వస్తున్నట్టు. ఓకే, 4 ప్యాకెట్స్ వెళ్ళాయి, 4 ప్యాకెట్స్ రిసీవ్ వచ్చాయి, పింగ్ అవుతుంది సర్వర్ అని. ఓకేనా, ఈ సర్వర్ నుండి ఇవి రీచబుల్ అవుతున్నాయి అని దీని మీనింగ్ అన్నమాట, పాంగ్ అని రెస్పాన్స్ వస్తాయి. ఓకే, ఎందుకంటే సర్వర్స్ రీచబుల్ కాలేదు అని అంటే మీరు తప్పు చేసినట్టు మీరు. ఓకేనా, సో అలా అండి, అలా వర్కౌట్ అవుతాయి మనకి. ఆ స్టెప్ అయిపోయిన తర్వాత మనకి ఇంకేమీ ఉండదు అనమాట. డన్. సో మనం కాన్ఫిగర్ చేసేసాము, ఈ 2 నోట్స్ అనేవి రీచ్ అవుతున్నాయి అని మీనింగ్ అన్నమాట. ఓకేనా, ఇదే దగ్గర నేను పింగ్ ఆల్ అని పెట్టకుండా ఓన్లీ వెబ్ సర్వర్స్ అని పెడితే, ఆ వెబ్ సర్వర్ లో మీరు ఒకటి నోడ్ 1 ఐపీ పెట్టచ్చు, నోడ్ 2 లో తీసుకొని వచ్చేసి డేటాబేస్ సర్వర్స్ అని చెప్పేసి ఆ ఐపీ ఇవ్వచ్చు. సో అప్పుడు మీరు ఏం చేయొచ్చు, Ansible-m పింగ్ వెబ్ సర్వర్స్ అని ఇవ్వచ్చు, డేటాబేస్ సర్వర్స్ అని కూడా ఇవ్వచ్చు. సో ఇలా అండి, ఇది పింగ్ అవుతుంది. సో పర్ఫెక్ట్లీ ఫైన్ అన్నమాట, Ansible సెటప్ రెడీ అన్నమాట. సో నేను మళ్ళీ అన్ని స్టెప్స్ చెప్తున్నాను చూడండి. ఫస్ట్, ప్రొవిజనింగ్ ఆఫ్ EC2 ఇన్స్టెన్సెస్, సారీ, ప్రొవిజనింగ్ ఆఫ్ EC2 ఇన్స్టెన్సెస్ అన్నమాట. ఓకే, మనం ఫస్ట్ స్టెప్ లో. నెక్స్ట్, ఇన్స్టాల్ పైథాన్ 2.7 అనేది ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉంటుంది, ఎందుకంటే నేను AMI అమెజాన్ తీసుకున్నాను కాబట్టి. నెక్స్ట్, Ansible అనేది ఇన్స్టాల్ చేయాలి, మాస్టర్ లో ఇన్స్టాల్ చేస్తే సరిపోతుంది. అండ్ కామన్ యూజర్, ఎందుకంటే ఒక కామన్ యూజర్ అన్నిట్లో మిషన్స్ లో కావాలి, ఆ కామన్ యూజర్ వెళ్ళేసి అన్నిట్లో నోట్స్ లో యాక్షన్ పర్ఫామ్ చేస్తాడు, రైట్. సో అందు గురించి ఆ కామన్ యూజర్ అనేది అతను కావాలన్నమాట. అది కామన్ యూజర్ ఉండాలి, అన్ని మిషన్స్ లో సేమ్ ఉండాలి. దాని తర్వాత ప్రివిలేజెస్ ఇస్తాం ఆ యూజర్ కి, ఎందుకంటే అతను ఏమైనా యాక్షన్ పర్ఫామ్ చేయాలంటే అతనికి రైట్స్ కావాలి కదండి, అందు గురించి అన్నమాట. అండ్ పాస్వర్డ్లెస్ అథెంటికేషన్ ఎనేబుల్ చేయాలి, ఎందుకంటే అమెజాన్ లో నేను ఇందాక చూపించాను, డిఫాల్ట్ గా యూజర్ నేమ్ పాస్వర్డ్ తోనే కనెక్ట్ అవ్వదు. సో ఎప్పుడైతే పాస్వర్డ్లెస్ అథెంటికేషన్ ప్రొవైడ్ చేస్తామో, ఈ యూజర్ ఇతను వెళ్ళేసి ఈ మాస్టర్ నోడ్ అన్నిట్లోకి వెళ్ళి లాగిన్ అయ్యగలిగే కెపాసిటీ ఇస్తామన్నమాట. సో తర్వాత కాన్ఫిగరేషన్ చేంజ్ చేసాం కాబట్టి రీస్టార్ట్ చేయాలి సర్వీస్. దాని తర్వాత ఒక కామన్ యూజర్ ఏదైతే ఉంటుందో అతని లోపలికి వెళ్ళేసి స్విచ్ అయ్యి కామన్ ఒక కీ జనరేట్ చేస్తాము, ఆ కీ అన్ని నోట్స్ లో కాపీ చేస్తాము. ఓకే, కాపీ ఆల్ టు దాని తర్వాత ఇన్వెంటరీ అనేది ఎడిట్ చేస్తాం, ఎందుకంటే ఏ సర్వర్స్ లోకి వెళ్ళి పడాలి మీ ఆటోమేషన్ టాస్క్ అనేది కంపల్సరీగా మీరు చెప్పాలి. ఇన్వెంటరీలో ఉన్న ఐపీ అడ్రస్లు మాత్రం ట్రిగ్గర్ అవుతాయి, మీరు ప్లే బుక్ రాసిస్తే ఆ ఐపీలోకి వెళ్ళేసి ఆ టాస్క్ పర్ఫామ్ చెయ్యి, ఆ గ్రూప్ లో ఇన్వెంటరీలో ఉన్న దాంట్లో ఐపీస్ అన్ని వెళ్ళేసి ట్రిగ్గర్ చెయ్యి ఈ టాస్క్ అని చెప్పేసి ఆల్ కాకుండా మీరు ఇవ్వచ్చు అనమాట. అందు గురించి ఈ ఇన్వెంటరీ అండ్ టెస్టింగ్ గురించి ఈ కమాండ్ అండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ యువర్ వాల్యుబుల్ టైం. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పింగ్ చేయండి కమెంట్ సెషన్స్ లో, మీ వాల్యుబుల్ కమెంట్స్ చెప్పండి. మా ఛానల్ ని ఇంకా ఎలా అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి అనేవి సజెషన్స్ కూడా ఇవ్వండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ.